26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కేటీఆర్ ఆరోపణలకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీటి వల్ల చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరగాలని, సిబిఎస్ఈ లాంటి సంస్థలు నిర్వహించే పరీక్షల నాణ్యత రావాలని దాదాపు నెల రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. మోడీని నిలదీస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఈ 40 రోజులు మాట్లాడిన పాపన పోలే, ఎక్కడ దీని గురించి అడిగిన పాపన పోలే. ఇప్పుడున్న ఫలంగా ధర్నా చొక్కచ్చు కూర్చుంటా ఉన్నారు. ప్రజలు ఏమనుకోవాలి? తెలంగాణ ప్రజలు విఘ్నులు, తెలివైన వారు, అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీరు కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మళ్ళీ క్షమించి మీతో నడిచే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు 10 ఏళ్ల కాలం చేసినటువంటి పాపాల మూట చాలా పెద్దది. ఇలా పోగలుగుతారా మీరు? యూనివర్సిటీకి ఎంతమంది విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాట మాడినారు? ఎంతమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చనిపోయినారు? చనిపోయిన విద్యార్థులు ఎవరు? చనిపోయిన నిరుద్యోగులు ఎవరు? వాటి కుటుంబాల పరిస్థితి ఏంటి? వల్ల ఎవరికైనా మీ 10 ఏళ్ల పాలనలో న్యాయం జరిగిందా? అమాయక విద్యార్థులు, అమాయక నిరుద్యోగులు నిప్పంటించుకొని చనిపోతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం కిరోసిన్ పోసుకుంటారు, కానీ అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయి? ఏ రకంగా ఆనాడు ఉద్యమంలో మీ అవసరాల కోసం నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని వాడుకున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల మీ పాలన చూశారు, మీ లీకేజీల పర్వం చూశారు, మీ పోలీసు రాజ్యం చూశారు, మీరు ఇసుక మాఫియాకి మద్దతు ఇచ్చి నిరుద్యోగుల్ని హింసలకు గురి చేసి 3rd డిగ్రీ ప్రయోగించి సంసారానికి పనికి రాకుండా చేసినటువంటి సంఘటనలు గుర్తున్నాయి. ప్రజలు ఏమి మర్చిపోలే. ప్రజల జ్ఞాపశక్తి చిన్నది, మర్చిపోయి ఉంటారు. ఇంకా మమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకరు విద్యార్థుల పట్ల ప్రేమ ప్రదర్శిస్తున్నారు, ఒకరేమో నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హయాంలో జరిగిన నీళ్ళ దోపిడీ ప్రజలు మర్చిపోలే. ఇరవై 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.